హాయ్! వెల్కమ్ టు స్పందస్ కిచెన్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ధనియా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు తీసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై వచ్చేంత వరకు ఈ ఇంగ్రీడియంట్స్ వేయించేసుకుందామండి మనం. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ధనియాలు యాడ్ చేసేసుకుందాము. మా పాప వేస్తుంది ధనియాలు. బ్రౌనిష్ కలర్ వేయించుకొని సెకండ్ టైం కూడా తీసేసుకొని అది కూడా వేయించేసుకుంటున్నానండి. బ్రౌనిష్ కలర్ వచ్చాను తీసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ధనియాలు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకొని ధనియాలు యాడ్ చేసేస్తున్నాను నేను మిక్సీ గిన్నెకి వేసేసుకొని నెక్స్ట్ లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందామండి మనం. పౌడర్ వచ్చే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, పువ్వు కూడా యాడ్ చేసేసి ఓకే అండి మిక్సీ పట్టేసేసుకుందాము. పెట్టేసుకొని మెత్తటి పౌడర్ వచ్చేటట్టు మనం పట్టేసుకుందామండి. ఓకే స్టార్ట్ చేసేద్దాం. మిక్సీ పెట్టేసుకొని తీసేసి పౌడర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు జల్లెడ పట్టేసుకుందాం. ఏదైతే మనకి జల్లెడ పట్టాక బాల్స్ కొంచెం ఏదైనా బరుకులు ఉంటుంది కదా అది మళ్ళీ సెకండ్ టైం వేసేసి యాడ్ చేసి జల్లెడ పట్టేసుకుందామండి. మొత్తం పట్టేసుకొని తీసేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా యాడ్ చేసేసుకుందాము. ఏదైనా పౌడర్ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకొని పట్టేసుకుందాం. ఫైనల్గా ధనియాల పొడి రెడీ అయిపోయిందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.